తెలుగుదేశం పార్టీలో మోస్ట్ సీనియర్ నేత అయిన కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుకు గవర్నర్ పదవి దక్కింది. ఆయన గోవా గవర్నర్ గా నియమితులయ్యారు. అశోక్ గజపతిరాజు గోవా గవర్నర్ గా నియమిస్తూ రాష్ట్రపతి ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. మధ్యలో ఒక ఓటమి మినహాయిస్తే అశోక్ గజపతిరాజు వరుసగా ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలుస్తూ రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఉంది. టీడీపీలో చంద్రబాబుతో సమానమైన సీనియారిటీ ఉన్న అశోక్ గజపతిరాజుకు అవినీతి మరకలు అస్సలు లేవు. కేంద్రంలో టీడీపీ భాగస్వామిగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు 3 గవర్నర్ పోస్టులను భర్తీ చేయగా అందులో ఒకటి అశోక్ గజపతిరాజును వరించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, టీడీపీ మోస్ట్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అయినటువంటి అశోక్ గజపతిరాజును గోవా గవర్నర్ గా నియమిస్తూ ద్రౌపది ముర్ము ఆదేశం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతగా ఉన్నటువంటి అశోక్ గజపతిరాజుకు గవర్నర్ పదవి దక్కింది. గోవా గవర్నర్ గా ఆయన్ను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 3 గవర్నర్లు నియమిస్తూ రాష్ట్రపతి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వారిలో ఆంధ్రప్రదేశ్ నుంచి కూటమిలో భాగస్వాములుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేత అశోక్ గజపతిరాజుకు ఈ పదవి దక్కినట్లయింది. ఇంకా అశోక్ గజపతిరాజు గురించి మనం చెప్పాలంటే విజయనగరం రాజవంశానికి చెందినటువంటి అశోక్ గజపతిరాజు తొలి నుంచి కూడా ఆయన రాజకీయాల్లో క్రియాశీలంగా ఉంటూ వచ్చారు. తొలిసారిగా జనతా పార్టీ తరఫున 1978లో పోటీ చేసి ఆయన గెలుపొందారు. ఆ తర్వాత 1983లో ఎన్టీఆర్ రాజకీయ పార్టీ స్థాపించిన తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరటం ద్వారా 1983లో ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత అలాగే 1985, 1989, 1994, 1999, 2009 ఇలా వరుసగా 7 పర్యాయాల పాటు అసెంబ్లీకి ఎన్నికై రికార్డు సృష్టించారు. మొత్తం 36 పాటు సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని ఆయన కొనసాగిస్తూ 7 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో ఆయన విజయనగరం ఎంపీగా పోటీ చేసి గెలుపొందడంతో పాటు ఆ రోజు 2014 నుంచి 2018 వరకు తెలుగుదేశం పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉండటంతో ఆయనకు కేంద్రంలో మంత్రి పదవి లభించింది. ఆ రోజు కేంద్ర పౌర విమాన శాఖ మంత్రిగా, కేంద్ర మంత్రిగా ఆయన 2014 నుంచి 2018 వరకు కూడా తన బాధ్యతలను నిర్వర్తించడం జరిగింది. మోడీ ప్రభుత్వంలో ఆయన కేబినెట్ హోదాలో కీలకమైనటువంటి బాధ్యతలను నిర్వర్తించడంతో పాటు ఎన్డీఏ ప్రభుత్వానికి పౌర విమానయాన శాఖ మంత్రిగా ఒక మంచి పేరును కూడా ఆయన సంపాదించాడు. గతంలో మనం చూసుకున్నట్లయితే ఎన్టీ రామారావు కేబినెట్ లో ఆయన ఎక్సైజ్ తో పాటు వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించి ఆ శాఖకే వన్నె తెచ్చిన వ్యక్తిగా మంచి గుర్తింపు పడ్డారు. అలాగే చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కేబినెట్ లో కూడా రెవెన్యూతో పాటు లెజిస్లేటివ్ అఫైర్స్ మంత్రిగా కూడా ఈయన అశోక్ గజపతిరాజు కొనసాగారు. పోసపాటి రాజవంశానికి చెందినటువంటి అశోక్ గజపతిరాజు విజయనగరం ప్రాంతంలో ఒక మంచి నాయకుడిగా కూడా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన తండ్రి కూడా గతంలో 1924 నుంచి 1924లో గతంలో భారత పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించినట్టు విజయనగరం రాజా సాబుగా ఆయన్ని పిలిచేవారు. అయితే ప్రస్తుతం గత కొంతకాలంగా మనం చూసుకున్నట్లయితే అశోక్ గజపతిరాజుకు కీలకమైనటువంటి పదవి రాబోతుందని అందరూ కూడా ఊహించారు. కడపలో జరిగినటువంటి మహానాడు వేదికగా కూడా అశోక్ గజపతిరాజుకు చాలా దగ్గరగా చంద్రబాబు ఆయన్ను ఆ వేదిక మీద ఎంతో గౌరవించినటువంటి తీరు, ఇవన్నీ కూడా దగ్గరగా గమనించినటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులు తప్పనిసరిగా
అశోక్ గజపతిరాజుకు త్వరలో ఒక మంచి శుభవార్త అందబోతుందని ఆ రోజే కడప వేదికగా జరిగినటువంటి మహానాడు సందర్భంగానే అందరూ కూడా ఊహించారు. ఆ ఊహించిన విధంగానే ఇవాళ తెలుగుదేశం పార్టీలో ఇద్దరు సీనియర్ మోస్ట్ లీడర్లు ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడా యనమల రామకృష్ణుడు, అటు పూసపాటి అశోక్ గజపతిరాజు, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి గవర్నర్ పదవి దక్కుతుందన్నటువంటి అభిప్రాయం పార్టీ క్యాడర్ మొత్తంలో కూడా ఉంది. అయితే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం ఈ గవర్నర్ పదవికి ఎన్డీఏకి ప్రపోజ్ చేయటంలో అశోక్ గజపతిరాజు పేరు వైపే ఆయన మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. అటు కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలు కూడా అశోక్ గజపతిరాజు పేరు చంద్రబాబు ప్రస్తావించిన వెంటనే కూడా వాళ్ళు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. దీని నేపథ్యంలోనే ప్రస్తుతం రాష్ట్రపతి ముర్ము అశోక్ గజపతిరాజును గోవా గవర్నర్ గా నియమిస్తూ ఆయన్ను ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. తొలి నుంచి కూడా అశోక్ గజపతిరాజు గురించి మనం చెప్పాలంటే ఆయన సౌమ్యుడిగా, చాలా మంచి వ్యక్తిగా పేరుగాంచారు. అంతేకాకుండా ఎంత సంపద కలిగినటువంటి వ్యక్తి కూడా ఒక సామాన్యుడిగా వ్యవహరించే తత్వం కలిగినటువంటి వ్యక్తి. కోట్ల రూపాయలు డబ్బులు ఉన్నప్పటికీ కూడా డబ్బుకు విలువ ఉండొచ్చు, కానీ డబ్బుతో విలువ రాదన్నటువంటి అభిప్రాయంలో ఉండే వ్యక్తిగా అశోక్ గజపతిరాజు గుర్తింపు తెచ్చుకున్నారు. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ కూడా ఎక్కడ ఒక చిన్న మరక కూడా లేనటువంటి వ్యక్తి, మచ్చలు కూడా లేనటువంటి వ్యక్తిగా ఇవాళ అశోక్ గజపతిరాజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లో విభిన్న శైలి రాజకీయాలు నడిపినటువంటి వ్యక్తిగా, నీతి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తిగా ఇవాళ పేరు తెచ్చుకున్నారు. అందుకే ఇవాళ అటు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, అలాగే కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ పెద్దలు అశోక్ గజపతిరాజుకు గవర్నర్ పదవి ఇవ్వటానికి మొగ్గు చూపినటువంటి పరిస్థితి కనిపించిందని అందరూ కూడా అనుకుంటా ఉన్నారు. అసలు అశోక్ గజపతిరాజు లాంటి వ్యక్తి ఇవాళ గవర్నర్ స్థానంలో ఉండటానికి కూడా తెలుగుదేశం పార్టీతో పాటు కూటమిలో ఉన్నటువంటి ఇతర జనసేన పార్టీతో పాటు అటు భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి చెందినటువంటి నేతలంతా కూడా ఒక ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దేవి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.